దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిని బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ సోదరులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు ఈ వర్తమానం వినాలని ఆత్మల కొరకు, కుటుంబాల కొరకు అనేక జన్మలు కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాను. ప్రియమైన సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరుల దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా సాక్షిగా నిలబెట్టుకొని ఆశ్రయించండి. నాయన ఆరోగ్య విషయాలు, కుటుంబాల విషయాలు నేను కనికరించి చూపించి స్వస్థపరచండి. ఇండియా కోసం ప్రార్థిస్తాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగా నీ కనికరిము ఆశ్రయించు. మహిమ ఘనత ప్రభావములు నాయన అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా కనికరిము, సాక్షిగా నిలబడినట్లుగా సహాయం దయసి ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి, ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, యవనస్తులు వేటికి దూరముగా ఉండాలి. యవనస్తులు దేనికి వేటికి దూరంగా ఉండాలండి? జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. మూర్ఖులకు దూరంగా ఉండాలి. కలహరము దూరంగా ఉండాలి. అబద్ధములకు దూరంగా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండాలి. తాగుడికి దూరంగా ఉండాలి. దేని దూరంగా ఉండాలండి? ఈ మనకి హృదయంలో ఉన్న కీడికి ప్రతి కీడు అనే మాటకి ఆట్లు దూరం ఉండాలి. దేవుని యందు నిన్ను నన్ను ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు. కీర్తనలోకి వెళ్ళిపోతే అక్కడ ఉందండి, కపటములు నడతలకు దూరముగా ఉండాలని మాట ఉందండి. 119:29లో చూడండి. కీర్తనలు 119:29లో అండి, కపటముల నడతలకు వారు దూరముగా చెయ్యము, నీ ఉపదేశములు నాకు దయచెయ్యము. కపటమ మాటలు, కపటములు నడతలు, కపటమలమైన చూపులు, కపటమైన ఆలోచనలు ఈ దూరముగా ఉండాలి. అబద్ధమాట, అబద్ధం ఎక్కడి నుంచి వస్తుందండి? నీ నాలుకను కత్తిరించుకుంటేనే నీకు అబద్ధం వస్తుంది. నీ నాలుక ఇప్పుడు నిదానంగా ఉండి దేవుని యందు విశ్వసించి ఆయన మార్గములో నిజమైన మాటలతో ఉండాలి. కపటలేని మాటలను ఎంచుకుంటే అది నువ్వు దూరముగా ఉండాలి. ఉపదేశమునకు నాకు దయచేయము. నువ్వు ఎప్పుడు కపటలేని మాటలు దూరంగా ఉంటే దేవుని యందు విశ్వసించు ఆయన మార్గంలో. సత్య మార్గములకు నేనకు కొని ఆడుస్తున్నాను, నీ న్యాయ విధులకు నేను నా ఎదుట పెట్టుకున్నాను. ఏ న్యాయ విధులైన సత్యమైన మార్గము, దేవుని యందు మార్గమును నడుచుకోవాలి. ప్రియమైన సోదరులారా, దేవుని యందు మార్గము నడుచుకుంటే నీకు ఎక్కడిక విధానము రావు, ఏ సమస్య రాదు. 1 తిమోతిలోకి వెళ్తే అక్కడ 6:20లో చూడండి. 6:20లోను ఒక మాట ఉందండి, ఓ తిమోతి, నీ కప్పగింపబడి బారిన దానికి కాపాడి అపవిత్రమైన బట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమ వాదముగా దూరముగా ఉండము. ఇక్కడ ఇదే మాట ఉందండి. తిమోతి అంటే ఒక తల్లికి నిష్కపటమైన విశ్వాసము ఎలాగా ఇచ్చాడు, అలాగే దేవుని యందు విశ్వాసముగా ఆయన ఒక తల్లిని ఇసుకి రాలేనంత విశ్వాస నిష్కపటమైన మాటలతో విశ్వాసం మూలంగా ఆయన పుట్టినాడు. పెట్టారా? ఇక్కడ చూస్తే ప్రభువైన రక్షకుడు నిరక్షణమైన క్రీస్తు యేసునకు అపోస్తలులకు పౌలు విశ్వాసమైన కుమారుడు నిజమైన తిమోతి శుభమని చెప్పి తండ్రి యొక్క, దేవుని యొక్క, క్రీస్తు యొక్క ఏంటి ఈ త్రియేక దేవుడు తండ్రి,
కుమారుడా, పరిశుద్ధాత్మ, ఈ త్రియేక దేవుణ్ణి మనం ఉండాలి. మరి దేవుడు అప్పగించాడు తిమోతికి, కాపాడి అపవిత్రమైన బట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన రిపితి వాదనము దూరముగా ఉండాలి. దేవుని యందు దూరంగా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. నీతి విశ్వాసం మార్గములో ఉండాలి. అప్పుడు ఆయన అన్ని విషయములో ప్రవీణులకు తొందరకొని విశ్వాసం విపత్తుగా తప్పించుకొని కృప మీకు తోడే ఉంటుంది. ప్రియమిట్లరా, మన కృపా తోడు ఉండాలి. ప్రవీణములకు అన్నిటి విధాలు పెట్టి మరి ఆయన తప్పిపోసి మన కృప తోడే ఉంటుంది. దేవుని యందు అప్పగించబడిన వాళ్ళారా, సమస్త జన్ములారా, ఇదిగో నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేసి సమాధానకర్తగా ఐకత్తగా ఇచ్చిన వాడే నేనేని మరి భక్తుడు సెలవిచ్చలేదా? మరి దేవుడు పిలితే భక్తుడు వెళ్ళి సన్నిధులుగా ఆరాధించలేదా? ముమ్మారుగా ఉండి మరి యాకోబు పేతురు ఎక్కువ దేవుణ్ణి ఎమ్మరించి యేసుక్రీస్తు మార్గం నడలేదా? సహోదరి సహోదరుడా, మరి అదే విషయంలోనూ మరి తీతుకు 3:9 చూడండి. అవేత్కలమైన వంశములకు, కలహములకు, ధర్మశాస్త్రములకు, విధానములకు, నిష్ప్రయోకులకు యుద్ధమై ఉన్నది. కలహము దొరకుండాలి. అవేకస్కలములక ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని యందు విశ్వసించి మరి విధానాలకు యుద్ధమైన మాటలు, దేవుని యుద్ధమైన మాటలు ఉండాలి. వాటికి దూరముగా ఉండి మతభేదములకు కలిగించు మన మనుషుల కంటే 2 మూరల బుద్ధి చెప్పాలి. దేవుడు మనం ఎప్పుడు నిష్కమైన మాటలను ప్రవాసించే మార్గములు దేవుడు మేలు చేశాడని 2 మూరలుగా మనం దేవుని విశ్వసించే మార్గములు మన బుద్ధి చెప్పుకోవాలి, బుద్ధి నేర్పించాలి, విస్తరించాలి. అటు వారి మార్గ తప్పి తనకు తానే శిక్షను అందుకుని వారైనా పాపము చేస్తున్నారని నీవు వెరుగుతరువు. ఎవరైనా దేవుని యందును తెలుసుకోలేని వాళ్ళు, దేవుని మార్గం నడవలేరు, వాళ్ళ పాపం ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఏం చేస్తారండి? వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి మారదు. ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా బుద్ధి మారదు. వాళ్ళకి దేవుని క్రియ అంటే తెలియదు, దేవుడి ప్రేమ అంటే తెలియదు. దేవుడి విజ్ఞాపనం ఆయన కనికరించాడు, ఆయన సమాధానకర్తుడు, సర్వశక్తుడు, అధికమైన మాటలు ఆయన లోబడి ఉండాలి. ఆయన విస్తరించి మన కోసం వచ్చాడు, మన కోసం త్యాగం చేసి వచ్చాడను మనం దేవుడి మార్గం నడుచుకోవాలి. ఎప్పుడు మనం ఆయన లోబడి ఉండాలి. ప్రియమిత్రులారా, అట్టువారు మరి మార్గములు తప్పి అంటే అట్టువారు దేవుని విశ్వసించి మార్గంలో తప్పమని చెప్పి శిక్ష విధించుకుని పాపం చేస్తారంట. దేవుని యందు విశ్వసించి కొన్నాళ్ళు దేవుని నమ్ముకొని మళ్ళీ పాపను మునిపోయి మళ్ళీ పాపమును చేసి తప్పు అయిపోయింది ప్రభువా అని సన్నిధిలో వేడి, సన్నిధిలో కన్నీరు విడిసు మళ్ళీ పాపమే తప్పుంటే వాళ్ళకి శిక్ష తప్పదు. పురుగు ఆగదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. వాళ్ళకి ఎగో ఎగ్గుములుగా పరలోక సాక్షిగా నిలబడలేరు. ఎగో ఎగ్గుములు కావాలంటే పరలోక సాక్షులకే అక్కడ ఉందండి. దేవుడు సాక్షాత్ దేవుడు. ప్రేమిట్లరా, నిన్ను నన్ను మరి ప్రేమించడానికి ఈ లోకానికి మరి ఎగోయుగ్గుము కావాలా? ఎగోయుగ్గుములో లోబడి ఉండాలా? ఆయన దేవునస్తులు మన దేనికి దూరంగా ఉండకూడదు. పాపాత్ములు కానీ దూరంగా ఉండాలి, జారాత్మక దూరంగా ఉండాలి, తాగుడు దూరం ఉండాలి, అదే వినాదమైన కీడుకు దూరంగా ఉండాలి, మరి మూర్ఖులకి మార్గములకి మరి అన్ని దూరంగా ఉండాలి. అప్పుడు దేవుడి మార్గములో నీ కోసం మరి వెయిట్ చేస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చి నీ మార్గములో కాదు దేవుడి మార్గము నడవాలనే ప్రతి యవనస్తులకి ఈ సారము మరి బైబిల్లో ఉంద. ప్రేమించరా, మరి ఈ సత్యమైన మాటలతో విని దేవుని మార్గం నడుతారని మనస్ఫూర్తిగా మనసారా మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు.
మా సహోదరులను దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా సాక్షి నిలబెట్టుకొని ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావముల కార్మిక తెచ్చి కుటుంబాల విషయం అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం. చక్కగా ఏర్పడేసుకుని అయా నీ రీతిగా సమాధానక కుటుంబాల విషయాలు, ఆర్థిక విషయాలు అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం. ఇండియా కోసం నేను తెలుగు ప్రార్థిస్తాం. క్షేమనట్లుగా ప్రతి సంఘాలు, ప్రతి దైవజ్ఞులు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు అయా ఏ వ్యాధులతో బాధలతో రోగులు అయా అనాథులు దిక్కిలేనులు వాళ్ళందరూ క్షేమంగా నీ సహాయంతో కనికరి చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మను వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.